నాలుగో దినమున దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించి పరిశీలన చేద్దాం. ఇప్పటి వరకు మూడో దినాన జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు నాలుగో దినమున జరిగించిన సృష్టి నిర్మాణము. నాలుగో దినాన జరిగిన సృష్టి. ఈ నాలుగో దినాన దేవుడు ఏం చేశాడు? ఈ సంగతి మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈ నాలుగో దినాన్న గురించి మనం పరిశీలన చేసుకుంటే, నాలుగో దినాన్న దేవుడు ఏం చేశాడు అనేసి మనం పరిశీలన చేస్తే, నాలుగో దినాన్న దేవుడు ఈ ఏదైతే భూమి ఉందో, ఈ భూమికి వెలుగు ఇవ్వటానికి ఆకాశ విశాలములో జ్యోతుల్ని కలిగజేశాడు. ఆకాశ విశాలంలో రాత్రిని వెళ్ళటానికి పెద్ద జ్యోతిని, పగల వెళ్ళటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని వెళ్ళటానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలని కలిగజేశాడంట. మరి పెద్ద జ్యోతి ఏంటంటే సూర్యుడు, రాత్రిని వెళ్ళటానికేమో చంద్రుడిని, నక్షత్రాలని కలగజేసినట్లు ఉంది. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దేనికి వెలుగుటానికి ఆకాశ విశాలంలో ఉంచాడు అంటే లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. లేఖనాల్లో ఏమున్నదంటే భూమి మీద వెలుగుటానికి అండర్లైన్ చేసుకోవాలి. భూమి మీద వెలుగుటానికి ఎందుకు అంత స్పష్టంగా స్పెసిఫిక్ గా భూమి మీద వెలుగుటానికి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండనుగా కానీ పలికాడంటే, భూమి మీద తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులు ఉన్నారు. వారి కోసమే అసలు ఈ విశ్వం కానీ ఈ సృష్టి కానీ వారి కోసమే సృజించబడింది. భూమిని నరుల నివాసయోగ్యంగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ సిద్ధపరిచిన క్రమంలో భూమికి వెలుగు ఇవ్వటానికి దేవుడు ఆకాశ విశాలంలో జ్యోతుల్ని కలిగజేశాడు. ఈ జ్యోతుల్ని కలిగజేసింది ఏ రోజు అనేసి మా లేఖనాల్లో ఉందంటే నాలుగో రోజు. ఈ నాలుగో రోజు అనంటే భూమికి కలిగిన నాలుగో రోజు అనేసి ఆలోచించడానికి ప్రయత్నం చేయబాకండి. దేవుడు సృజించిన సృష్టి నిర్మాణంలో ఈ 6 దినాలు ఏదైతే ఉన్నాయో 6 దినాలు కూడా విశ్వానికి కలిగిన దినాలను గురించి అక్కడ చెప్పబడుతుంది. ఇది గమనించాలి. అయితే 4వ దినాన దేవుడు ఏం చేశాడు అనేది మనం పరిశీలన చేయ ఆదికాండంలో 1వ అధ్యాయంలో 14వ వచనం కానించి 19వ వచనం వరకు మనం చదువుదాం. 14 నుంచి 19. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాక, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరంలోనూ సూచించుటకే ఉండును గాక అంటాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలంలో జ్యోతుల్ని కలిగజేశాడు. జ్యోతులు దేనికి? పగలు రాత్రిని వేరుపరచడానికి. ఆకాశ విశాలంలో ఎక్కడ కలిగజేశాడు వీటిని అంటే ఆకాశ విశాలములో కలిగజేశాడు. మొట్టమొదట వెలుగును కలిగిన గాక అన్నాడు. అది ఎక్కడ? పైన ఆకాశ విశాలానికి పై అంచుంది, అంచుకు ఆవల ఈ ఆకాశ విశాలము ఇక్కడ ఉంటే దీనికి ఆవల వెలుగు కలిగజేశాడు. మరి ఇప్పుడు 4వ దినాన్ని కలిగజేసిన వెలుగు ఏంటి? ఆకాశ విశాలము లోపల ఉన్నటువంటి లోపల వెలుగు కలిగజేశాడు. ఈ కలిగజేసిన వెలుగు దేని మీద వెలుగుటానికి కలిగజేశాడంటే భూమి మీద వెలుగుటానికి. అందుకని ఇక్కడ మనం చూస్తే పగటిని రాత్రిని వేరుపరచుటకు అంటాడు. దేని మీద పగటిని, దేని మీద రాత్రిని వేరుపరచుటకు మరి అవి జ్యోతుల్ని ఆకాశ విశాల ముందు జ్యోతుల్ని కలిగజేశాడు అంటే భూమి మీద వెలుగు ఇవ్వటానికి. భూమి మీద పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలలో మరి జ్యోతుల్ని కలిగజేశాడు అనేసి. ఈ జ్యోతుల వల్ల దేనికి సంవత్సరాలు, దేనికి కాలములు అంటే భూమికి కాలాలు. భూమికి ఈ జ్యోతుల వల్ల ఎవరికి కాలాలు, ఎవరికి సంవత్సరాలు, దేనికి సంవత్సరాలు అంటే భూమికి సంవత్సరాలు, దేనికి దినాలంటే భూమికి దినాలు. చూద్దాం ప్రియులారా, ఇంకా మనం చూద్దాం. ఆదికాండంలో 1వ అధ్యాయం 15-16 వచనాల్లో అక్కడ మనం చూస్తే భూమి మీద వెలుగుచ్చుటకు ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండునుగా కానీ పలికెను, ఆ ప్రకారమాయను. ఆకాశ విశాలంలో జ్యోతులై ఉండునుగా కానీ పలికాడంట. ఏంటని ఇక్కడ భూమి మీద వెలుగుచ్చుటకు
ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఆకాశ విశాలంలో జ్యోతులు దేని మీద వెలుగుటానికి? ఆకాశ విశాలంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. అన్నిటిని గురించి దేవుడు మాట్లాడలేదు. దేవుడు దేనికి వెలుగుటానికంటే భూమికి వెలుగుటానికి. భూమికి వెలుగుచ్చుడుగా ఆకాశ విశాల ముందు జ్యోతులే ఉండును గాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన అంటాడు. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు జ్యోతుల్ని, రెండు జ్యోతులు అంటే ఏంటి ఆ రెండు జ్యోతులు అంటే? రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలని కలిగజేశాడు. పగటిని ఏలటానికి, రాత్రిని ఏలటానికి జ్యోతుల్ని కలిగజేశాడు. పెద్ద జ్యోతి అంట పగటిని ఏలటానికి, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని, నక్షత్రాన్ని కలగజేశాడు. దేని మీద ఏలటానికి? రాత్రిని ఏలటానికి, పగటిని ఏలటానికి. దేని మీద ఏలటానికి? వెలుగు దేని మీద ప్రసరింపజేయటానికి అంటే భూమి మీద ప్రసరింపజేయటానికి రాశాడు. భూమి మీద వెలుగుచ్చుటకు ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండునుగాక. ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, భూమి కంటే ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, కానీ వాటన్నింటిని గురించి దేవుడు ఇక్కడ ప్రస్తావించట్లేదు. సూర్యుడిని, చంద్రుడు ఎవరి కోసం ఉన్నారంటే భూమి కోసం. భూమి ఎవరి కోసం ఉందంటే మన కోసం. దేవుడు మానవ నివాసయోగ్యంగా భూమిని కలగజేశాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే 17 నుంచి 19 వచనాలు మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 17, 18, 19. భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విషయాల ముందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయము కలగ్గా 4వ దినమాయను అంటాడు. ఇక్కడ చాలా స్పష్టంగా రాబడింది. భూమి మీద వెలుగుచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు. ఈ జ్యోతులు, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతులు, నక్షత్రాలు ఉన్నాయి కదా, దేని మీద వెలిగివ్వటానికి అంటే భూమి మీద వెలిగివ్వటానికి. దేనికి వెలిగివ్వటానికి అంటే పగటిని రాత్రిని ఏలటానికి. దేని మీద పగటిని రాత్రిని? భూమి మీద పగటిని రాత్రిని ఏలటానికి. వెలుగును చీకటిని వేరుపడటానికి. దేని మీద వెలుగును చీకటిని వేరుపడటానికి? భూమి మీద వెలుగును చీకటిని వేరుపడటానికి దేవుడు ఎక్కడ కలిగజేశాడు ఇవి? ఆకాశ విశాలము, ఏదైతే ఆకాశ విశాలం ఉందో ఆకాశ విశాలంలో కలిగజేశాడు. పై జలాలని కింది జలాలని వేరుపరిచి ఆకాశ విశాలము కలుగును కాకన్నాడు కదా. ఈ కలిగినటువంటి ఆకాశ విశాలములో ఒకటి భూమిని, 3వ దినాన్ని భూమిని కలిగజేశాడు, కింద జలాలని వేరుపరిచి. తర్వాత 4వ దినాన్న ఆకాశ విశాలంలో భూమికి వెలుగుటానికి, భూమి మీద పగటిని రాత్రిని వేరుపడటానికి, భూమికి దినాల్ని కానీ ఇవన్నీ చూపించడానికి, మరి మాసాల్ని కలగటానికి దేవుడు ఆకాశ విశాలంలో జ్యోతులు ఉంచాడంట. ఆకాశ విశాల ముందు వాటి నుంచెను. అది మంచిదైనట్టు దేవుడు చూచాడంట. అస్తమయము ఉదయం కలుగా 1 దినము అయింది. ప్రియ పరిశుద్ధ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచించండి. మనము పై వచనములను చదువుతున్నప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు, సందేహాలు కలుగుతాయి. ఈ సందేహంలో మనము తెలుసుకోలేకపోతే దేవుడు కలగజేసిన సృష్టి నిర్మాణము వాటి క్రమమును మనం అర్థం చేసుకోలేము. గనక ముందుగా పై వచనములను చదువుతున్నప్పుడు మనలో జనించు సందేహములను తెలుసుకునే తదుపరి వాటి సమాధానాలను మనం తెలుసుకుందాం. ఇవన్నీ మనం చూస్తుంటే మనకి సందేహం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఆ సందేహం? ఇవేంటి మనకు వచ్చే ప్రశ్నలు ఏంటి? ఇవన్నీ కూడా మనము వేసుకుని వాటికి సమాధానం తెలుసుకోగలిగితే దేవుడు కలిగజేసిన సృష్టి నిర్మాణాన్ని గురించినటువంటి సంగతుల్ని మనకే చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు మొదటి దినమున వెలుగును ఎట్లు కలగజేశాడు? మొదటి దినాన్ని దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. మరి 4వ దినాన్ని కూడా దేవుడు వెలుగును కూడా కలగజేశాడు. దేని వలన అంటే పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రాల వల్ల వెలుగును కలగజేశాడు. అయితే మొదటి దినాన్ని మనం చూస్తే వెలుగును ఎలా కలగజేశాడు? మొదటి దినాన్న సూర్యుని వలన, నక్షత్రాల వలన కాదు, లేవు, అప్పటికి లేవు. మరి ఎలా కలిగినాయి? ఆయన మాట వలన, దేవుని మాట వలన కలిగినాయి.
దేవుని మాట వలన దేని మీద అది ఆ వెలుగు దేని మీద? విశ్వానికి వెలుగు. మాట వలన కలిగింది. దేనికి వెలుగు అంటే విశ్వానికి వెలుగు. మరి నాలుగో దినాన్ని చూస్తే దేవుడు నాలుగో దినాన వెలుగును ఎట్లు కలిగజేశాడు? నాలుగో దినాన వెలుగు కలుగును కాకుండా ఎలా కలిగాడు? ఇక్కడ చూడండి, సూర్యుని వల్ల కలిగింది, చంద్రుడి వల్ల కలిగింది, నక్షత్రాల వల్ల కలిగింది. ఈ వెలుగు దేనికి? భూమికి వెలుగు ఇవ్వటానికి. మరి మొదటి దినాన్ని కలిగజేసిన వెలుగు దేని మీద వెలుగు ఇవ్వటానికి? టోటల్ గా విశ్వము మీద బయట, విశ్వానికి బయట, విశ్వము మీద వెలుగు ఇవ్వటానికి మొదటి దినాన వెలుగును కలగజేశాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే రెండవ ప్రశ్న, దేవుడు మొదటి దినమున వెలుగును దేనికి వెలుగు ఇవ్వటానికి కలిగజేశాడు? మొదటి దినాన వెలుగు దేనికి వెలుగు ఇవ్వటానికి కలిగజేశాడు? విశ్వానికి వెలుగు ఇవ్వటానికి, అంటే అగాధ జలానికి వెలుగు ఇవ్వటానికి, అగాధ జలానికి వెలుగు ఇవ్వటానికి చేశాడు. దేవుడు మొదటి దినాన్న వెలుగును అగాధ జలాలకి వెలుగు ఇవ్వటానికి. అయితే నెక్స్ట్ మనం చూస్తే దేవుడు నాలుగో దినమున వెలుగును దేనికి వెలుగు ఇవ్వటానికి అంటే భూమికి వెలుగు ఇవ్వటానికి. భూమికి, విశ్వము లోపల పై జలాలకి కింద పై జలాలకి కింద జలాలకి ఉన్నటువంటి ఆకాశ విశాలము, క్రింద ఉన్నటువంటి జలాల్ని వేరుపరిచిన జలాల్ని కింద జలాల్ని మరి ఒక చోటనే కూర్చి ఆరిన నేల కనపడగా కానీ పలికాడు కదా. ఈ ఆరిన నేలకు వెలుగుటానికి దేవుడు ఈ ఆకాశ విశాలంలో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఇవి ఎక్కడంటే విశ్వము లోపల. మరి మొదటి దినమున కలిగజేసిన వెలుగు దేనికి అంటే విశ్వముకు బయట, అగాధ జలాలకి పైన, ఇది లోన కలిగజేశాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే మూడో ప్రశ్న, దేవుడు మొదటి దినమున తన మాట వలన అగాధ జలములపై వెలుగును కలుగజేసి అగాధ జలములపై పగటిని రాత్రిని వేరుపరచును. ఈ పగలు రాత్రి అగాధ జలములకు బయట జరుగుతున్నటువంటి సంగతి, లోన కాదు. అప్పటికి మొదటి దినానికి కంటే అంటే ముందు అగాధ జలాలు ఉన్నాయి. ఆ జలాల్లో దేవుడు వెలుక్కమ్మని పలికాడు, అంటే అగాధ జలాల మీద వెలుగు కలిగింది. మరి అస్తమయము వెలుగుని చీకటిని వేరుపరిచాడు, అంటే దాన్ని తిప్పుతా ఉన్నాడు. అస్తమయము ఉదయం జరిగింది, అంటే అప్పటికి మొదటి దినానికి మరి విశాలాన్ని కలిగజేయలేదు. ఎప్పుడు కలిగజేశాడు? రెండో రోజు కలిగజేశాడు. అగాధ జలాల్ని, పై జలాల్ని, కింద జలాల్ని వేరుపరచగా ఆకాశ విశాలం ఉందంట. పై జలాల్ని, కింద జలాన్ని వేరుపరిచాడు రెండో రోజు. మూడో రోజు ఏం చేశాడు? ఆకాశం కింద ఉన్న జలాలని ఒక చోటన కూర్చోబడి భూమిని కలుగజేశాడు. కలుగులు కాకన్నాడు. భూమి మీద చెట్లని, ఫలవృక్షాలని కలుగజేశాడు. నాలుగో రోజు ఏం చేశాడు? భూమి మీద వెలుగుటానికి ఆకాశ విశాలంలో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కలుగజేశాడు. పగటిని వెళ్ళటానికి పెద్ద జ్యోతిని, రాత్రి వెళ్ళటానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలని కలుగజేసినటువంటి ఇక్కడ మనం చూస్తే దేవుడు మొదటి దినమున తన మాట ఉన్న అగాధ జలాలపై వెలుగు కలగజేశాడు. ఈ అగాధ జలములపై పగటిని రాత్రిని వేరుపరిచాడు. మొదటి దినము పగలు రాత్రి అంటాడు, అస్తమయము ఉదయం అంటాడు. దేనికి సంబంధించింది ఇది? అగాధ జలాలకి సంబంధించింది. ఇంకా మనం చూసుకుంటే అదే బొమ్మ ఇక్కడ ఉంది. దేవుడు మొదటి దినాన్న వెలుగు కలగజేశాడంట. ఈ వెలుగు దేనికి వెలుగు అంటే ఇవన్నీ కూడా అగాధ జలాలని కలగజేశాడు. అగాధ జలాలని తిప్పడం వలన అగాధ జలాలకి అస్తమయము ఉదయం ఉన్న దాని దగ్గర అస్తమయము ఉదయము జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కానీ ప్రియులరా, దేవుడు నాలుగో దినమున సూర్యచంద్ర నక్షత్రాదుల వల్ల కలగజేసిన వెలుగు భూమికి వెలుగుచ్చుటకును, భూమి మీద పగటిని రాత్రిని వేరుపరచుటకును కలగజేశాడు. అంటే మనం ఏం చేస్తున్నామంటే మొదటి దినమున, రెండో దినమున, మూడో దినమున జరిగించిన సృష్టి నిర్మాణంలో ఈ పగలు రాత్రి, అస్తమయము ఉదయము, ఇవి దేనికి సంబంధించినవి? భూమికి సంబంధించినయా? సూర్యుని వల్ల కలిగినయా అంటే కాదు అని చెప్పడానికి. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు నాలుగో దినాన్న కూడా
వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు మంచిదైనట్టు చూచాడు. దేవుడు వెలుగు కమ్మని దేని మీద వెలుగు కమ్మని పలికాడు? దేని మీద వెలుగుటానికి? ఆకాశ విశాలంలో జ్యోతుల్ని కలగజేశాడు. అంటే భూమి మీద వెలుగుటానికి, విశ్వానికి బయట కాదు, విశ్వము లోపల జరుగుతున్న సంగతి. సూర్యచంద్ర నక్షత్రాదుల వల్ల కలగజేసిన వెలుగు భూమికి వెలుగుటానికి, భూమి మీద పగటిని రాత్రిని వేరుపడటానికి కలగజేశాడు. మొదటి దినాన కూడా పగలు రాత్రి జరిగింది. మొదటి దినము కూడా వెలుగు చీకటి వేరుపరిచాడు. వెలుగు పగలని, చీకటికి రాత్రి అని కూడా పేరు పెట్టాడు. అది దేనికి సంబంధించిందంటే విశ్వానికి, టోటల్ అగాధ జలాలకి లేక విశ్వానికి సంబంధించింది. ఇదేంటంటే విశ్వానికి లోపల జరుగుతున్నటువంటి సంగతి. పై జలాలు, కింద జలాలు, ఈ పై జలాలు కింద జలాల మధ్య ఆకాశ విశాలంలో దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను కలిగజేశాడు. వీటి వల్ల ఆకాశ విశాలానికి కిందున్న జలాల నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన ఈ భూమి మీద వెలిగి ఉండటానికి సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలని కలగజేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇంకా ప్రియులరా, ఇంకా మనం చూద్దాం. ముఖ్యంగా దేవుడు మొదటి దినమున అనగా అగాధ జలములకు పగటిని రాత్రిని వేరుపరచుటకు కలగజేశాను. మొదటి దినాన దేని మీద పగలు రాత్రి వేరుపరచడానికి కలిగజేశాడంటే అగాధ జలాలకి. దేవుడు మొదటి దినమున అగాధ జలములకు పగటిని రాత్రిని పరచుటకు కలగజేశాడు. కానీ దేవుడు ఆకాశము విశాలపరిచినప్పుడు ఈ వెలుగు ఆకాశపు అంచు బయట మాత్రమే ఉండను. దేవుడు ఆకాశం పైన, ఆ జలముల పైన కలగజేశాడు కదా. ఈ పై జలాలు కింద జలాలు వేరుపరిచినప్పుడు ఈ వెలుగు ఎక్కడ ఉంది? పైన ఉంది, లోన లేదు, లోనకి రాలా. ఆకాశ విశాలములోకి రాలా. ఎందుకంటే ఆకాశ విశాలంలో చీకటి ఉంది కనుక దేవుడు 4వ దినాన ఆకాశ విశాలములో వెలుగు ఉన్నటువంటి భూమి మీద వెలుగుటానికి జ్యోతుల్ని కలగజేశాడు. ఈ జ్యోతులు వలన లేక ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వలన భూమి మీద పగటిని రాత్రిని వేరుపరుస్తున్నాడు. భూమికి అస్తమయము ఉదయము జరిగిస్తున్నాడు. భూమికి దినాల్ని జరిగిస్తున్నాడు. అయితే సృష్టి నిర్మాణము జరిగించినటువంటి 6 దినాలు కూడా బైబిల్లో రాయబడినాయి. 6 దినాలు కూడా భూమికి కలిగిన దినాలు కాదు, విశ్వానికి కలిగిన దినాలు. విశ్వము తిప్పుట ద్వారా విశ్వముకి మీద పగలు రాత్రి ఏర్పడటం ద్వారా విశ్వానికి దినాలు జరిగించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే, కానీ ఆకాశ విశాలములో వెలుగు లేకపోవటి చేత ఆకాశ విశాలములో చీకటిగా ఉండెను. దేవుడు భూమిని కలుగజేసిన తరువాత భూమి మీద వెలుగుచ్చుటకు మరలా 4వ దినమున ఆకాశ విశాలమందు సూర్య చంద్ర నక్షత్రాదుల్ని కలుగజేశాడు. ఇప్పుడే చెప్పాం, ఆకాశ విశాలాన్ని వేరుపరిచి భూమిని సిద్ధపరిచిన తర్వాత భూమి మీద వెలుగు లేదు. అందుకనే భూమి మీద వెలుగుటానికి 4వ దినాన సూర్యచంద్ర నక్షత్రాదుల్ని కలగజేశాడు. ఈ ఆకాశ విశాలము లోపల జరుగుతున్నటువంటి కలగజేసిన వెలుగుకి మరి ఆకాశపు విశాలము అంచు బయట జరుగుతున్న వెలుగు, బయట ప్రసరింప చేసిన వెలుగుకి సంబంధం లేదు. ఆకాశ విశాలము లోపల భూమికి జరుగుతున్నటువంటి అస్తమయము ఉదయానికి, ఆకాశ విశాలానికి అవతల ఈ విశ్వానికి జరుగుతున్నటువంటి అస్తమయము ఉదయానికి సంబంధము లేనే లేదు. ఇంకా ప్రియులరా, ఇక చూద్దాం 4వ పాయింట్. దేవుడు మొదటి దినమున అగాధ జలములకు వెలుగుచ్చుటకు వెలుగును కలగజేశాడు. మొదటి దినాన్ని దేనికి వెలుగుటానికి వెలుగును కలగజేశాడంటే అగాధ జలాలకి వెలుగుటానికి. కాబట్టి అగాధ జలములపై వెలుగు చీకటి వేరుపరిచాడు. కాబట్టి దేవుడు మొదటి దినమున పగటిని రాత్రిని అగాధ జలములపై వేరుపరిచాడు. చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఆలోచించి అర్థం చేసుకోగలిగితేనే అర్థమవుతాయి, మామూలుగా అర్థమవు. ఇంకా చూస్తే ఈ సంగతిని ఈ విశ్వమునకు బయట జరిగించిన సంగతి, విశ్వానికి బయట జరిగించినటువంటి సంగతి అనేసి మనం చూద్దాం.
చూడండి, ఇవన్నీ కూడా విశ్వానికి బయట, లోన లోన ఆ, భూమి ఉంది. కానీ ఈ విశ్వానికి బయట జరుగుతున్నటువంటి సంగతి అనేసి మనం గమనించాలి. కానీ దేవుడు 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాదుల వల్ల కలిగజేసిన వెలుగు విశ్వానికి లోపల ఆకాశ విశాల ముందు కలగజేశాడు. లోపల ఆకాశ విశాల ముందు కలగజేశాడు. చూద్దాం ప్రియులారా, విశ్వానికి లోపల ఆకాశ విశాల మందు జ్యోతులు, ఈ భూమి, ఇక్కడ పెద్ద జ్యోతి, ఈ నక్షత్రాలు, చిన్న జ్యోతులు, ఇవన్నీ కూడా కలగజేసినటువంటి పరిస్థితి. ఆకాశ విశాలము అంచు పైన జరిగేటటువంటి కార్యక్రమానికి ఈ ఆకాశ విశాలము లోపల జరిగే కార్యక్రమానికి తేడా ఉంది. అంటే దేవుడు సృష్టిని జరిగించిన 6 దినాలు కూడా దేనికి సంబంధించిన దినాలు అంటే భూమికి సంబంధించిన దినాలు కాదు, సూర్యుని వలన కలిగిన దినాలు కానే కాదు అనేసి మనం గుర్తించవలసినటువంటి అవసరము ఉంది. దేవుడు ఆకాశ విశాలమందు కలగజేసిన జ్యోతులను భూమి మీద వెలుగుచ్చుడికే కలగజేశాడు. మొదటి దినాన కలగజేసిన వెలుగు దేనికి వెలుగు ఇవ్వటానికి కలగజేశాడు? అగాధ జలాలకి వెలుగు ఇవ్వటానికి కలగజేశాడు. ఈ జ్యోతుల వలన భూమికి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకే ఉండునుగా కానీ పలికాడు. ఈ జ్యోతుల వలన భూమికి వెలుగుచ్చుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకు, అంటే దేని మీద వెలుగును చీకటిని వేరుపరచడానికి? భూమి మీద వెలుగును చీకటిని వేరుపరచుటకును, అలాగే పగటిని రాత్రిని ఏలుటకును, అంటే భూమి మీద పగటిని రాత్రిని ఏలటానికి ఆకాశ విశాల ముందు దేవుడు వాటిని కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియులరా, ఆలోచించండి. దేవుడు ఆకాశ విశాల ముందు కలగజేసిన జ్యోతులను భూమి మీద వెలుగుచ్చుటికే కలగజేశాడు. ఆకాశ విశాలము లోపల కలిగించిన జ్యోతులు ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతుల వల్ల భూమి మీద వెలుగు, ఇదిగో సూర్యుడికి భూమి మీద వెలుగు ఇవ్వటానికి, చంద్రుడు భూమి మీద వెలుగు ఇవ్వటానికి ఇవి ఎక్కడ కలిగజేశాడంటే ఆకాశ విశాలమందు కలిగజేశాడు. ఆకాశ విశాలం పైన అంచు దాటి పైన ఉన్నటువంటిది వెలుగు వేరు, అది మొదటి దినాన కలిగజేసిన వెలుగు. ఇంకా మనం 6వ పాయింట్ చూస్తే, మొదటి దినమున కలిగిన అస్తమయము ఉదయము ఈ విశ్వానికి బయట జరిగే కార్యక్రమం కనుక మొదటి దినమున అస్తమయము ఉదయము అగాధ జలాలకే కలిగింది. మొదటి దినాన వెలుగు అగాధ జలాలకి బయట ప్రసరింపజేశాడు. ఆ అస్తమయము ఉదయం కూడా అగాధ జలాలకే జరిగింది అనేసి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అలాగే మనం చూస్తే దేవుడు మొదటి దినమున కలగజేసిన వెలుగు వలన అగాధ జలములకు అస్తమయము ఉదయము కలిగిన గనక అగాధ జలములకు ఒక దినమాయనం. దేనికి అస్తమయము ఉదయం కలిగింది? అగాధ జలాలకి అస్తమయము. అగాధ జలాలకి ఎలా కలిగిందని మనం నేర్చుకున్నాం. అగాధ జలాలని దేవుడు తిప్పుతా ఉన్నాడు. చూడండి ప్రియులరా, ఇక్కడ ఏ భాగానికి ఎలా ఏముంది? ఉదయం ఉంది. దీనికి ఏం కావాలి? ఏ భాగానికి ఏం కావాలి? అస్తమయము కావాలి. అంటే ఏ భాగము ఇట్లా తిరిగింది, ఇక్కడికి వచ్చేసింది. చూడండి, ఏ భాగానికి అస్తమయము, అంటే ఏ భాగానికి అస్తమయము, ఏ భాగానికి ఉదయము. అస్తమయము ఉదయము కలిగ్గా ఒక దినము అయింది. ఏ భాగానికి అస్తమయమైంది, ఏ భాగానికి ఉదయమైంది. అంటే అస్తమయము ఉదయము కలిగ్గా ఒక దినము. దేనికి అస్తమయము ఉదయం కలిగింది? అగాధ జలాలకి. అగాధ జలాలకి అస్తమయము ఉదయం ఎలా జరుగుద్ది అనుకున్నాం? అగాధ జలాలని దేవుడు తిప్పుతున్నాడు. దృశ్యమైనవన్నీ కూడా కదులుతా ఉన్నాయి. మనం ముందు పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కదులుతున్నాయి, ఏదైతే కదులుతా ఉన్నాయో అవి బొత్తిగా తీసివేయబడతాయి అనేసి గత క్లాసుల్లో నేర్చుకున్నాం. 8వ పాయింట్ ఏంటంటే, దేవుడు సృష్టిని కలిగజేసిన 6 దినాలు భూమికి కలిగిన దినాలు కాదు. ఒక ముద్ర వేసుకోవాలి. దేవుడు సృష్టిని కలిగించిన 6 దినాలు దేనికి సంబంధించిన దినాలు? చూడండి, దేనికి సంబంధించిన? అస్తమయము ఉదయము మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము. అస్తమయము ఉదయము దేనికి జరిగింది అంటే భూమికి కాదు.
మరి మనం ముందు ఒక ప్రశ్న వేసుకున్నాం, సూర్యచంద్ర నక్షత్రాదులను కలగజేయకుండా అనగా లేకుండా మరి అస్తమయమోదేమో, మొదటి దినం అస్తమయమోదేమో, రెండో దినం అస్తమయమోదేమో, మూడో దినం అస్తమయమోదేమో ఎలాగ జరిగినంటే అసలు ఈ 1, 2 మొదటి దినము, రెండో దినము, మూడో దినము, 4, 5, 6 ఈ దినాల్లో అస్తమయమోదేమో జరగటానికి అసలు సూర్యచంద్ర నక్షత్రాదులు అవసరమే లేదు. ఎందుకు అంటే ఈ దినాలు దేనికి సంబంధించిన దినాలంటే ఈ విశ్వానికి సంబంధించిన దినాలు. ఆకాశ విశాలంలో జరుగుతున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాదుల వల్ల భూమికి కలిగేటటువంటి దినాలు కానే కాదు. దేవుడు సృష్టిని కలిగజేసిన 6 దినాలు భూమికి కలిగిన దినాలు కావు. సూర్యచంద్ర నక్షత్రాదుల వల్ల కలిగిన దినములు కానే కావు. అగాధ జలములకు కలిగిన దినాలు ఇవన్నీ కూడా అగాధ జలాలకి కలిగిన దినాలు. ప్రియులారా, దేవుడు సృష్టిని కలిగజేసిన 6 దినాలు ఈ విశ్వమునకు కలిగిన దినాలే. అనగా ఈ విశ్వము తన చుట్టూ తాను తిరుగుట వలన ఈ విశ్వమునకు దినములు జరుగుతూ వచ్చినాయి. విశ్వము తన చుట్టూ తాను తిరగటం వలన విశ్వానికి దినాలు జరుగుతూ వచ్చినాయి అనేసి మనం చాలా స్పష్టంగా ఈ విశ్వం తిరుగుతుంది. దేవుడు ఈ విశ్వాన్ని కూడా తిరుగుతున్న ఆకాశం అంచు ఏదైతే ఉందో అవి ఈ విశ్వము ఎలా అయితే ఉందో దాన్ని అంతటిని కూడా దీనంతటిని కూడా తిప్పుతా ఉన్నాడు. ఇప్పుడు కూడా తిరుగుతుంది. ఎందుకంటే దృశ్యమైనవి కదులుతూ ఉంటాయి. ఏదైతే దృశ్యమైనవి ఉన్నో అనిత్యాలు అవన్నీ కదులుతూ ఉంటాయి. అవన్నీ కూడా బొత్తిగా తీసివేయబడతాయి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పంచభూతాలు మిక్కుటమైన మహావేణంతో లయమైపోను, భూమి దాని మీద కాలిపోనంటాడు. ఆకాశంలో రగులుకుంటే అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే ఇక్కడ కూడా మనం చూస్తే అగాధ జలములను తిప్పుడు ద్వారా అగాధ జలములకు అస్తమయము ఉదయము జరిగించాడు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు సృష్టిని కలిగజేసిన 6 దినములు భూమి మీద మానవ కాలమాన ప్రకారము 24 గంటలతో కూడిన దినాలు కానే కాదు. 6 దినాలు అంటే కొంతమంది సృష్టిని 6 దినాల్లో కలిగజేశాడు అనేసి భూమికి కలిగిన 24 గంటల దినాన్ని గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అందుకనే భూమి మీద మానవము కాలమాన ప్రకారం 24 గంటలతో కూడిన దినము కాదు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుటం వలన పట్టే కాలం ఎంత? 24 గంటలు. మరి మన కంటికి కనిపిస్తూ భూమికి అతి చేరువలో ఉన్నటువంటి చంద్రుని గురించి ఆలోచిద్దాం. ఒక దినపత్రికలో ఇలా రాయబడింది ఏంటంటే, చంద్రుడు బయోడేటా అనేసి ఒక శీర్షిక రాశారు. అదే కటింగ్ నా దగ్గర ఉంది. ఆ శీర్షికలో ఏముంది? సౌర కుటుంబంలో భూమికి ఉపగ్రహముగా ఉన్నటువంటి చంద్ర భ్రమణ కాలము అనగా చంద్రుడు తన చుట్టూ తాను ఒకసారి తిరగటానికి పట్టే కాలము, చంద్రుడు తన చుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం అంట భూమికి ఎన్ని రోజులు అంటే 27,03,216 రోజులని. ఇన్ని రోజులు అంట. చూడండి ఎన్ని రోజులు అంటే. అనగా చంద్రుడికి ఒక దినము ఈక్వల్ టు భూమికి ఎన్ని? 27,03,216 దినాలు. అంటే భూమి ఇన్నిసార్లు తిరిగితే చంద్రుడికి ఒక్కసారి తన చుట్టూ తాను తిరుగుద్ది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ విశ్వము మనం పరిశీలన చేస్తే విశ్వము ఏదైతే ఉందో ఈ విశ్వము లోపల దాని గర్భములో ఈ ఆకాశపు అంచు లోపల ఏదైతే ఈ ఆకాశం ఉందో ఈ ఆకాశ విశాలములో ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు మరి ఉన్నాయి. భూమి కంటే ఇంకా పెద్దవి ఉన్నాయి. అయితే ఈ ఆకాశపు అంచు లోతు ఎంతో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ ఈ విశ్వము ఏదైతే ఉందో ఈ విశ్వము తన చుట్టూ తాను తిరిగే ఎంత స్పీడ్లో తిరుగుతుందో తెలియదు. మరి తన చుట్టూ తాను తిరగటానికి భూమికి పట్టే దినాలు ఎన్ని దినాలు కూడా మనకి తెలనటువంటి పరిస్థితి. అదే ఇక్కడ అలాగైతే అనంత విశ్వము తన చుట్టూ తాను ఒకసారి తిరగటానికి ఎంతకాలం పడుతుంది ఎంతో మనకు తెలియదు. ఇప్పటి వరకు ఈ అనంత విశ్వ దినమునకు పట్టే కాలం ఎవరు
కనిపెట్టలేదు. ఈ విశ్వ దినానికి పట్టే కాలం ఎవరు కూడా కనిపెట్టలేదంట. అసలు భూమి మీద నిలుతున్న మానవునికి ఈ ఆకాశపు లోతు ఎంతో కూడా తెలియదు. సెకనుకు కొన్ని వేల కాంతి సంవత్సరాల వేగంలో ప్రయాణించిన దాని అంచు కనగనలేని పరిస్థితి. అయితే ఈ పని మానవుని వలన జరిగేది కాదు కనుక ఈ విశ్వమునకు ఒక దినము పట్టు కాలం ఎంతో మనకి ఇప్పుడు తెలవదు, భవిష్యత్తులో కూడా తెలవనటువంటి పరిస్థితి. ఇంకా మనం చూస్తే 10వ ప్రశ్న ఏంటంటే, సూర్యచంద్ర నక్షత్రాదులు కలగజేయకుండా దేవుడు కలగజేసిన ఈ సృష్టి నిర్మాణంలో మొదటి దినము, రెండో దినము, మూడో దినము, అస్తమయము, ఉదయము ఎలాగో కలిగాను, ఈ 3 దినాలు ఎలా కలిగినాయి అనే ఈ అంశము మొదట్లో మూల ప్రశ్న వేసుకున్నాం కదా. అయితే ఇప్పటి వరకు మనం పరిశీలించిన సంగతులు తెలుసుకున్న తర్వాత, అంటే తెలుసుకున్న సంగతులను బట్టి ఈ ప్రశ్న సులువుగా మనకి సమాధానం అర్థమైపోయింది చెప్పొచ్చు. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? అంటే సూర్యచంద్ర నక్షత్రాదుల్ని లేకుండా అంటే కలగజేయకుండా మరి మొదటి దినము, రెండో దినము, మూడో దినము, అస్తమయము, ఉదయం ఎలా జరిగింది అని అంటే మనం ఏం చెప్పాము? అసలు మొదటి దినము, రెండో దినము, మూడో దినము కాదు, 6 దినాలు దేవుడు సృష్టిని జరిగించిన 6 దినాలు అస్తమయము, ఉదయము అసలు భూమికి సంబంధించిన దినాలు కాదు, సూర్యుడు చంద్రుడి నక్షత్రాదం వల్ల కలిగిన దినాలు కాదు, ఇది విశ్వానికి కలిగిన దినాలు అనేసి మనకి ఇప్పటి వరకు చాలా స్పష్టంగా మనకి అర్థము అయిపోయింది. కాబట్టి ముఖ్యంగా ప్రియులారా, దేవుడు సృష్టి నిర్మాణమును జరిగించిన 6 దినాలు దేవుడు 4వ దినమున కలిగజేసిన సూర్యచంద్ర నక్షత్రాదులకు ఎట్టి విధమైన సంబంధము లేదు. దేవుడు సృష్టిని కలిగజేసిన 6 దినాలు విశ్వ దినాలే. అనగా సృష్టిని కలిగజేసిన 6 దినాలు అగాధ జలములకు లేక ఈ విశ్వానికి కలిగిన దినాలే. ఈ దినాల్ని జరుగుటకు సూర్యచంద్ర నక్షత్రాదులు అవసరము లేదు. ఎందుకంటే దేవుని మాట వలన కలిగిన వెలుగు అగాధ జలములకు లేక విశ్వానికి వెలుపల విశ్వమునకు వెలుగును చీకటిని వేరుపరిచింది. అగాధ జలమును తిప్పుట వలన అగాధ జలములకు అస్తమయము, ఉదయము కలుగజేయటం వలన ఈ విశ్వమునకు 1 దినమైంది, 2 దినమైంది, 3 దినమైంది, 4 దినము. ఈ రకంగా మనం పరిశీలన చేస్తే ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఈ విశ్వానికి అంటే మనం వేసుకున్న ప్రశ్న ఏంటంటే, సూర్యచంద్ర నక్షత్రాన్ని కలగజేయకుండా మొదటి దినము, రెండో దినం, మూడో దినం ఎలా అయింది అనేసి మన ప్రశ్న కదా. మరి దేవుడు సృష్టిని కలిగజేసిన దినాలు విశ్వానికి లోపల జరిగే దినాలే కానీ విశ్వానికి బయట జరిగిన దినాలు కానే కాదు. ఈ దినాలు విశ్వానికి బయట జరిగే దినాలే కానీ విశ్వానికి లోపల ఆకాశ విశాలంలో జరిగే దినాలు మాత్రము కాదు అనేసి మనం చాలా స్పష్టంగా మనకి ఇంతవరకు మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా ఒకసారి గమనించండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ప్రశ్నకి సమాధానం అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమైంది. ఏంటి అర్థమైంది అంటే, సూర్యచంద్ర నక్షత్రాదుల్ని లేక కలగజేయకుండా మొదటి దినము, రెండో దినము, మూడో దినము, అస్తమయము, ఉదయం ఎలా జరిగిందంటే, అసలు మొదటి దినము, రెండో దినం, మూడో దినము, అస్తమయము, ఉదయం జరగటానికి సూర్యచంద్రులు అవసరమా అంటే అసలు ఈ దినాలే భూమికి జరిగిన దినాలు కాదు, ఈ దినాలే సూర్యచంద్ర నక్షత్రాదుల వల్ల కలిగిన దినాలు కాదు. ఈ దినాలు దేనికి దినాలంటే విశ్వానికి దినాలు, ఆకాశపు అంచుకి బయట జరుగుతున్నటువంటి దినాలు, విశ్వానికి కలిగే దినాలు. విశ్వానికి కలిగే దినాలకి ఈ ఆకాశ విశాలంలో జరిగే దినాలకి తేడా ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. విశ్వానికి జరిగే దినాలు దేవుని మాట వల్ల కలిగిన వెలుగు వలన విశ్వం ఈ అగాధ జలాల్ని తిప్పటం ద్వారా జరిగే దినాలవి.
ఈ విశ్వము లోపల జరిగే దినాలు ఏంటంటే సూర్య చంద్ర నక్షత్రాదుల వల్ల భూమి మీద కలిగినటువంటి భూమి మీద వెలిగివ్వటం ద్వారా భూమి తిరగటం ద్వారా భూమిని తిప్పడం ద్వారా భూమికి మీద ఆ ఆ భూమి మీద వెలుగుని చీకటి వేరుపరచడం ద్వారా భూమికి అస్తమయం ఉదయం జరగటం ద్వారా భూమికి దినాలు జరుగుతున్నాయి. ఆది కాండము 1వ అధ్యాయంలో మరి దేవుడు సృష్టి నిర్మాణాన్ని జరిగించిన 6 దినాలు కూడా విశ్వము లోపల ఆకాశ విశాలంలో భూమికి సూర్య చంద్ర నక్షత్రాదుల వల్ల కలిగిన దినాలు కాదు. మరి దేనికి దినాలు అంటే విశ్వానికి దినాలు. ఈ విశ్వ దినాలు ఇవి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, విశ్వ దినాలు ఎంత కాలం అంటే విశ్వ దినానికి పట్టే కాలం ఎంత కూడా ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేరు, భవిష్యత్తులో కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఈ విశ్వానికి బయట జరుగుతున్నటువంటి సంగతి. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు మనకి చాలా స్పష్టంగా మనకి అర్థమైపోయింది. ఏంటి అర్థమైందంటే సూర్యచంద్ర నక్షత్రాదులు అవసరం లేదు. మొదటి దినము, రెండవ దినము, మూడో దినము, 4, 5, 6 ఈ 6 దినాలు జరగటానికి భూమి అవసరం లేదు, సూర్యచంద్ర నక్షత్రాదులు అవసరం లేదు. ఈ దినాలు దేనికి దినాలు అంటే విశ్వానికి దినాలు అనేసి మనం గమనించాలి. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీకేమైనా సందేహము ఉంటే, మరి సంశయాలు ఏమైనా ఉంటే మా కార్యాలయానికి మరి సంప్రదించండి. ఇంకా మీకు అర్థం కావటానికి చాలా 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 స్పష్టంగా మీకు తెలియపరచడానికి మేము ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో మరి ఫలించి అభివృద్ధి కలుగజేయును గాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.